యెస్. సార్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది దగ్గర దగ్గరగా మనకి మోర్ దెన్ 80 1,80,000 దగ్గర దగ్గరికి వెళ్తుంది. ఆ సిట్యుయేషన్ అనేది మళ్ళీ రాబోతుందా? ఈ ఇయర్ ఎండ్ వరకు గనక మనం చూసుకున్నట్లయితే 2,00,000 వరకు టచ్ అవుతదా అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఇంకోటంటే మార్కెట్ రైజ్ అయినప్పుడు అండ్ ఈ జూన్ అండ్ జూలైలో మార్కెట్ కొంచెం బుల్లిష్‌లో రావడానికి ఛాన్సెస్ ఉండిద్ది. అలాంటి సిట్యుయేషన్స్‌లో గోల్డ్ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటదని అంటారు. ఇప్పుడు ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది పెరిగే ఛాన్స్ ఉందంటారా? ఒకటి ఇప్పుడు చూసుకుంటే గోల్డ్ ఒక 150 నుంచి 160 మధ్యలో లాస్ట్ ఒక 1 ½ 2 మంత్స్ నుంచి యుద్ధం తర్వాత మోర్ ఆర్ లెస్ అదే రేంజ్‌లో 150 ప్లస్ ఆర్ మైనస్ 6, 7 ఆర్ మోస్ట్‌లీ 150 అబోవ్ నడుస్తా ఉంది. ఇవాళ కూడా 1,55,000 ఎంసీఎక్స్ ట్రేడ్ అవుతా ఉంది. సో, గోల్డ్ ఏమైందంటే మొన్నటి వరకు ఫ్రీగా ఉండింది. ఇప్పుడు గోల్డ్ ఇంపోర్ట్ మీద ప్రభుత్వం ఎప్పుడైతే 15% వరకి ఎక్సైజ్ డ్యూటీ వేసిందో అండ్ మోడీ గారు ఇంకోవైపు నుంచి ఒక 1 ఇయర్ కొనకండి అని చెప్పారు. అండ్ దాన్ని ఎడ్యుకేషన్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం గోల్డ్ మీద స్పెక్యులేషన్ అయితే చేసేవాళ్ళు కొంచెం తగ్గారు, భయపడ్డారు. అండ్ ఈ ఇంపోర్ట్ డ్యూటీ వల్ల ఇష్టం వచ్చినంత ఇంపోర్ట్స్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే అండర్ రిపోర్టింగ్ చేస్తూ స్మగుల్ చేస్తే తప్ప గోల్డ్ ప్రైస్ అనేది ఇంపోర్ట్‌కి వయబుల్ అంత ఇంట్రెస్ట్ పోయింది. సో, ఆ లెక్కన చూస్తే గోల్డ్‌లో స్పెక్యులేషన్ ఉంటే తప్ప 2,00,000, 2,50,000, 2,00,000 టచ్ చేయాలంటే స్పెక్యులేషన్ కావాలి మార్కెట్‌లో. ఇప్పుడు స్పెక్యులేషన్ పెద్దగా లేదు కాబట్టి అండ్ రీసెంట్‌గా ఆల్రెడీ పరిగెత్తి ఉండింది కాబట్టి మనం చూసుకుంటే 2000 ఈ 3, 4 సంవత్సరాల్లో డబుల్ కన్నా ఎక్కువ అయింది. దగ్గర దగ్గర డబుల్ అయింది. సో, ఇంత అయినప్పుడు ఇక్కడి నుంచి అంత ఎక్కువగా పరిగెత్తకపోవచ్చు ఓకే. గోల్డ్.